మీన్కమ్ మెరిట్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిభ కలిగిన విద్యార్థులను వెలికి తీసేందుకు మీన్కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పరీక్షకు ఈ నెల 17వ తేదీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతున్నదని, ఈ అవకాశాన్ని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫీజును చెల్లించి పరీక్షలో అత్యధిక మంది స్కాలర్షిప్ పొందేందుకు కృషి చేయాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను రికార్డు స్థాయిలో దరఖాస్తు చేయించాలని కోరారు. డిసెంబర్ 8వ తారీఖు జరగబో ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ కి గడువు 15వ తారీఖు పొడిగించబడింది. ఎవరికైతే వార్షిక ఆదాయం 3,50,000 లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫీజు రాయితీతోటి ఎన్ఎంఎస్ అప్లై చేసుకోవచ్చు. ఓసీబీసీలకి అయితే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి 50 రూపాయలు ఫీజు తోటి ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. గత సంవత్సరం 7th క్లాస్ చదివి ఇప్పుడు 8th క్లాస్ లో ఉన్న విద్యార్థి అర్హులు. ఆ 7th క్లాస్ లో ఫైనల్ ఎగ్జామ్స్ లో ఎస్సీ ఎస్టీలకి అయితే 50% మార్క్స్ రావాలి, ఓసీబీసీలకి అయితే 55 మార్క్స్ రావాలి. వీరందరూ పిల్లలు కూడా మనం ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోయిన సంవత్సరం మనము 3,500 మంది రిజిస్టర్ చేయించి స్టేట్ లో నెంబర్ 1 గా ఉన్నాము. ఇప్పటికి మనకి దాదాపుగా 2,600 2,500 దాకా అయింది. ఈ గడువు పూర్తయ్యే లోపల మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ ఎన్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఈ రోజు ఎక్కడైతే యూపీ స్కూల్లో 8th క్లాస్ ఉందో వాళ్ళందరినీ స్పెషల్ డ్రైవ్ కింద చేయమని మార్నింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేయించడమే కాకుండా ఆ పిల్లలకి స్పెషల్ క్లాస్ కండక్ట్ చేసి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే విధానికి మేము అందరి మాస్టర్స్ తోటి, మ్యాథ్స్ టీచర్స్ తోటి, ఫిజికల్ సైన్స్ టీచర్స్ తోటి అందరితో కూడా వర్కింగ్ ఏర్పాటు చేసి తగిన చదివించుకుంటున్నాం.